నమస్తే మిత్రులు, స్వాగతం లక్ష్యం సమాజితం. మల్లాపూర్ డివిజన్లో విఎన్ఆర్ గార్డెన్లో మరి ఈరోజు ఆ, రంజాన్ కానుకగా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరికీ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే చూస్తే మల్లాపూర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మన సంజీవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, కార్యక్రమం ఎలా ముందుకు వెళ్తుంది? ఇప్పుడు లాక్డౌన్ నుంచి మేము చేస్తూనే ఉన్నామండి. లాక్డౌన్ ఎప్పటి నుంచి 2 నెలలైంది. దాదాపు 2 నెలల నుంచి పబ్లిక్లో వండుకుంటూ మేము పేద ప్రజలకు, ఆఖరితో మల్లాడించే వాళ్ళకు, మళ్ళీ వేరే స్టేట్ వాళ్ళు కూడా, వలస కూలీలకు కూడా, ఇప్పుడు మళ్ళీ ఈ ప్లంబర్ పని చేసే వాళ్ళకు, వాళ్ళందరికీ మేము మా చాదైన వంతు మేము కృషి చేస్తూనే ఉన్నాము. బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, నూనె కానీ ఇప్పుడు ఇస్తూనే ఉన్నాము. గత 2 నెలల నుంచి డే బై డే ఇస్తూనే ఉన్నాము. మన రేవంత్ అన్న ఆదేశం, లక్ష్మణ్ ఆదాయం వరకు మేము ముందుకు వచ్చి మేము చేస్తున్నాము. అదేవిధంగా రంజాన్ పండుగ ఉంది కాబట్టి, వాళ్ళకు పెద్ద పండుగ కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు లాక్డౌన్తోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే ఒకటి అన్నకు చెప్పిన, లక్ష్మణ్ అన్నకు ఇట్లా చేద్దామన్న ప్రోగ్రామ్ అంటే సరే రేవంత్ అన్న నుంచి మాట్లాడదామని చెప్పినాము. లక్ష్మణ్ అన్న మేము రేవంత్ అన్న పోయి చెప్పి కలవడం జరిగింది. ఈరోజు టైం ఇచ్చిండు. అదేవిధంగా వీళ్ళకు 400 మందికి మైనార్టీలకు వాళ్ళకు మన చేతనైనది ఇప్పుడు బియ్యం కానీ 400 కుటుంబాలకు బియ్యం కానీ, పిండి కానీ, సేమియా, ఖజూరా, కూరగాయలు, చక్కెర వీళ్ళంతా ఇవ్వడం జరిగింది. ఈరోజు శానిటైజర్ స్ప్రే చేయడం లాంటివి ఎలా ఉందా? ఉంది. మేము ఇప్పుడు రేపు సండే పెట్టుకున్నాము. మండే రోజు మా మల్లాపూర్ డివిజన్లో పెట్టుకున్నాము. మండే లెక్క చూసి 2 రోజులు స్టార్ట్ చేస్తాం. అది కూడా వలస కార్మికులు ఎక్కువ ఉన్న ప్లేస్ మల్లాపురం, వారి కోసం మీరు చేస్తున్న కృషి ఏంటి? వలస కార్మికులు మాకు చాదన బియ్యం ఇచ్చడం జరిగింది, కూరగాయలు ఇచ్చడం జరిగింది. ఆల్మోస్ట్ ఇచ్చినాం, వెళ్ళిపోయారు కూడా వాళ్ళు కూడా. ఇప్పుడు ఉన్న వాళ్ళకు, పేదవాళ్ళకు, మన డివిజన్ ఉన్న వాళ్ళకు చాలామంది ఉండగా వాళ్ళకు వేయడం జరుగుతుంది. రేషన్ షాపులలో మరి రేషన్ షాపింగ్ ఎలా ఉంది? మీరు పరిశీలించారా? మిగతా వాళ్ళందరికీ ఇప్పించారా? రేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇచ్చారనుకో. ఇప్పుడు కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకు కొంతమందికి అంది, కొంతమందికి అందలేదు. ఇక కొంతమందికి ఆ డబ్బులు కూడా 1500 కొంతమంది పడ్డాయి, కొంతమంది వాళ్ళేది అడిగినాం. ఇక గవర్నమెంట్ చూస్తుంది మనకు. ఇక అడిగినాము, వస్తున్నాయి, అది లేదు లేదని చెప్పడం జరిగింది. నీ ఆధార్ కార్డు లేదు, అది లేదు, బియ్యం ఇస్తున్నా తీసుకుంటున్నాను. మోడీ ప్యాకేజీ గురించి ఏమన్నా మాట్లాడగలరా? ప్యాకేజీ పెట్టింది మాత్రం ఎవరికి అందడం లేదు, చెప్పడం వరకే జరిగిపోతుంది. అది ఎవరికి అంతలేదు. నిరుపేదలకు కూడా బ్యాంకులో 5,000 ఇస్తున్నాడు, అది కూడా ఇవ్వలేదు. చెప్పడం వరకే, మాటల వరకే పరిమితమయ్యారు. ఎవరికి రాలేదు. ఏమో ఆల్మోస్ట్ చేస్తుంది మా కాంగ్రెస్ పార్టీ ముందుకు ఉండి చేస్తుంది, జరుగుతుంది. చెప్పండి సార్. ఏప్రిల్ 20 తారీఖు నుంచి కోవిడ్ ప్రారంభమైంది. కోవిడ్ 20 తారీఖు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ, ప్రతి ఒక్క పేదవాడికి కానీ, ఆకలితో అలమటించిన ప్రతి ఒక్క మనిషికి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు, మన దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వారికి, బ్రాహ్మణ్స్కి, ఫాస్టర్స్కి, వలస కూలీలు పోవడానికి కూడా మేము రవాణా ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దగ్గరుండి ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ అన్నీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు మేము ఇంతకుముందు ఇప్పటి కూడా కొనసాగిస్తున్నాం. 60 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. ఈసారి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పేదవాడు ఆకలితో అలమటించే ఉద్దేశంతో బీఆర్ఏలో కానీ, వలస కూలీలో కానీ, లేబర్ కానీ ఎవరికి మేము రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క వారికి న్యాయం చేస్తామనుకుంటున్నాము. ఇక ముందు కూడా సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ఆకలితో అలమటించే ఉద్దేశాన్ని భగవంతుని కొడుతున్నాము. ఇక మోడీ గారి ప్యాకేజ్ అంటే 20 లక్షల కోట్లు, అది అంకెల గారడి. రిజర్వ్ బ్యాంక్ దగ్గరనే అమౌంట్ లేదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గరనే 9 లక్షల కోట్లు ఉంది. మోడీ గారు 20 లక్షల కోట్లు ఎలా ఇస్తాడు? ఇదంతా అంకెల గారడి. ఈ పారిశ్రామికవేత్తలకు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించడానికి, లేకుంటే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చి కంపెనీ నడపడానికి తప్ప పేదవాడికి, ఆకలితో అలమటించిన వారికి, లేదా నడుచుకుంటే వెళ్ళే కార్మికులకి కనీసం చెప్పులు కూడా ఇప్పించలేని ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఏ కార్యక్రమం చేసినా అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలోనే అభివృద్ధి చెందింది. సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన 2 నెలల కాడ నుంచి బస్సు తిరిగి రేవంత్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు, ఆర్ఎల్ఆర్ అన్న ఆదేశాల మేరకు నుంచి సంజయ్ రెడ్డి అన్న తిరిగి బస్సు తిరిగి వాటర్ లేకుండా వాటర్ ఇప్పిస్తున్నాడు, వికలాంగులకు బియ్యం ఇప్పిస్తున్నాడు, ఉప్పు కారం అంతా ఇప్పిస్తున్నాడు అన్న. బస్సు సమస్యలు కూడా తెలుసుకొని వాడవాడ తిరిగి మల్లాపురం డివిజన్లో నిరుపేదలకి బియ్యము, నూనె, చక్కెర, వాళ్ళకి ఈయన ఆర్థిక సాయం చాలా చేస్తున్నాడని. ఈ లాక్డౌన్ ఎప్పటి నుంచి అయితే అయిందో, మార్చ్ 22 జనతా కర్ఫ్యూ నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున సంజయ్ రెడ్డి గారు మల్లాపూర్, అశోక్ నగర్, సింగల్చెరు తండా, ఇక్కడ ఈ అన్ని ఏరియాలకు నిత్యావసర సరుకులు, తర్వాత వాళ్ళకు కావాల్సిన అన్ని
ఇచ్చి ఆదుకుంటున్నారని చెప్పి మనం చేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మల్లాపూర్ డివిజన్లో లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలందరూ కూడా మరి పంపిణీ, కూరగాయల పంపిణీ అయితేనేమి సరుకుల పంపిణీ చేయడం జరిగింది సంజీవరెడ్డి గారు. అలాగే స్ప్రే కూడా గత రాబోయే రోజుల్లో చేయిస్తా అని చెప్పారు. మరి ఈ కార్యక్రమానికి మైనారిటీ సోదరులందరూ కూడా రంజాన్ మాసం సంబంధించిన కిట్లను పంపిణీ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ పిలుపు మేరకు, అలాగే మన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన పిలుపు మేరకు మల్లాపూర్ డివిజన్లో ప్రతి ఒక్క పేద కార్మికుడికి, ప్రతి ఒక్క పేదకు కూడా మేము పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పారు. అలాగే మోడీ ఇచ్చినటువంటి ఏదైతే ప్యాకేజ్ ఉందో అది కేవలం మాటల గాడిగానే అభివర్ణించారు. చూస్తున్న విధంగా కెమెరామ్యాన్ విద్యురెడ్డితో మీ సురేష్ దండు. రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మన ఎంపీ రేవంత్ రెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు. మీ అందరికీ రంజాన్ కిట్లు ఇవ్వడానికి. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఒక 20,000 కిట్లు ముస్లిం సోదరి సోదరులకు ఇచ్చారు. ప్రపంచంలో ముస్లిం సోదరి సోదరులకి రంజాన్ పండుగ అనేది కరోనా రావడము అందరినీ చాలా భయప్రాంతం చేసింది. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండి కరోనాను ఎదుర్కోవాలంటే అందరు డిస్టెన్స్ పాటించి మాస్కులు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మున్సిపల్ సిబ్బంది, డాక్టర్స్ చాలా శ్రమించారు. కాబట్టి ఇలాంటి సమయంలో కరోనా ఇంత చాలా మన ప్రపంచాన్ని వర్తించే టైంలో కూడా మన రేవంత్ రెడ్డి గారు అవన్నీ పక్కకు పెట్టి కూడా మీ అందరికీ కిట్లు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్న మిత్రుడు సంజీవ్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాలని. నమస్కారం. ఈరోజు సోమశేఖర్ గారు, ప్రవీణ్ అన్న గారు, భక్త ప్రభాకర్ గారు అందరూ పేరు పేరు నమస్కారం చేసుకుంటూ వస్తున్నాము. మీరు రంజాన్ కాబట్టి ఈ రంజాన్ సందర్భంలో అన్నకు మీకు చంద్ర మీద విద్యావంతులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులందరూ ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రంజాన్ పర్వదినాన గత 60 రోజులుగా మా మైనార్టీ సోదరులు లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మైనారిటీలు పేదలు అంటే ఏ రోజుకు ఆ రోజు కష్టపడి సంపాదించుకొని కుటుంబాన్ని పోషించి రంజాన్ పండుగ వచ్చినప్పుడు 10 మందికి దాన ధర్మాలు చేసే ఆలోచన విధానం ఉన్న మైనారిటీ సోదరులను ఈరోజు కరోనా వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంటే దెబ్బతిన్నవి. మరి ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మిత్రుడు సంజీవ్ రెడ్డి ఇతర నాయకులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మైనారిటీ సోదరులను ఆదుకోవడానికి ముందుకు వచ్చి వాళ్ళందరూ ఉపాసం పడుకోవద్దని చెప్పి మొత్తం ప్యాకేజ్ రూపంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఇక్కడి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ మైనారిటీ भाइयों कभी भी रमजान ईद आए तो गरीब लोग हैं जो मुसलमान में बहुत लोग गरीब लोग हैं, उन लोग हर एक दिन मेहनत करके कुछ कमा लेंगे। रमजान के टाइम पे वही लोग 4 लोगों को दान करने के लिए कोशिश करते हैं। मगर इस बार ऐसा हो गया कम से कम 2 महीने से कोरोना की वजह से ना किसी ने काम को ना जा सका से हमारे मुसलमान भाइयों को कम से कम एक घर को 5-5 हज़ार को भी सरकार देते बोलते हम समझे रमजान के ये रमजान ईद मनाने के लिए, मगर सरकार के तरफ से 1 पैसा भी मुसलमान भाइयों को मदद नहीं दिए रमजान के लिए। इसीलिए आज हमारे कांग्रेस भाइयों ने, हमारे कांग्रेस मित्रों ने, जितने भी माइनॉरिटी यहाँ पर हैं उन लोगों की मदद करना हमारे फर्ज समझे। ये लोग आगे सामने आगे आया आप लोगों की मदद करने के लिए।
इसीलिए प्रोग्राम अच्छा सुकून से सबके लिए तैयार है। यहाँ पर जितने भी लोग आए सबको देने के लिए पूरा किट्स रेडी है, एक के बाद एक, क्योंकि ये कोरोना का टाइम है। डिस्टेंस मेंटेन करना, फिजिकल डिस्टेंस सब लोग मेंटेन करना, नहीं तो सरकार और एक नया केस लगाने के लिए कोशिश करेंगे। इसीलिए सुकून से सब लोग बैठ के एक एक करवाने, एक एक को ये पैकेज लेके जाने के लिए मैं ये बोल रहा हूँ। जितने भी ऊपर कांग्रेस पार्टी लीडर्स है उनके गलियों में वही लोग वहाँ पर दिक्कत है। कोई इसमें किसी को कोई नहीं मिलने का सवाल नहीं है। ये आप लोग सब लोग साथ देना है। ఈరోజు మిత్రులారా మనం అందరిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వైపు నుండి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నిన్న మనం మీరు చూస్తున్నారు, నిన్న దయాకర్ గారి కూర్చోపూర ఒక కానిస్టేబుల్ కరోనాతో చచ్చిపోతే కనీసం అంతకంటే ముందు గాంధీ ఆసుపత్రి దగ్గర మిలిటరీకి సంబంధించిన విమానాలు తీసుకొచ్చి పూలు చల్లారు, వాళ్ళకి మొత్తం పూల వాళ్ళని కురిపించారు. కానీ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ కొంచెంపురలో 37-38 సంవత్సరాల యువకుడు డ్యూటీలో ఉండి కరోనా వచ్చి చచ్చిపోతే అనాథ శవాల కంటే అధ్వానంగా కాల్చడం జరిగింది శ్మశాన వాటికలు. ఎందుకు ప్రభుత్వం ఈరోజు పోలీసులందరూ ఆలోచన చేయాలి, రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చచ్చిపోతే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అతని దహన సంస్కారాలు నిర్వర్తించాలి. ఏ ప్రోటోకాల్ పాటించలేదు. అనాథ శవాల కంటే అన్యాయంగా ఇవాళ కానిస్టేబుల్ అక్కడ దహన సంస్కారం చేసిందంటే కరోనా సందర్భంగా ప్రాణాలకు తెగించి ప్రభుత్వం తరఫున పేదలకు సేవలు అందిస్తున్న, కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న అధికారుల పట్ల, సిబ్బంది పట్ల ప్రభుత్వం వైఖరి ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కానిస్టేబుల్ చచ్చిపోతే కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎలాంటి ఆర్థిక ప్యాకేజ్ కూడా ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, కుల్చంపురలో ఎవరైతే కానిస్టేబుల్ కరోనాతో చనిపోయిందో ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబంలో అర్హులైన వాళ్ళకి మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇవాళ అతను తప్పిదం వల్ల చచ్చిపోలేదు, ప్రభుత్వం తప్పిదం వల్ల చచ్చిపోయింది, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయింది. కరోనా టెస్టులు చేయి రోజు మేము ఒప్పుకుంటుంటే మేము టెస్టులు చేసేది లేదని చెప్పి దేశంలోనే చాలా తక్కువ టెస్టులు, కరోనా టెస్టులు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పక్క రాష్ట్రం 150,000 చేసింది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర 2.5 లక్షలు చేసింది, ఒరిస్సా 1 లక్ష పైన చేసింది, తమిళనాడు 2 లక్షల పైన చేసారు. తెలంగాణ మాత్రం 22,000 కరోనా టెస్టులు మాత్రమే చేసారు. ఇవాళ కొన్ని వేల మంది కరోనా బాధితులు ఉన్నా, ప్రభుత్వంలో ఉండి సేవలు అందిస్తున్న వాళ్ళకి కరోనా ఉన్నా వాళ్ళకి టెస్టులు చేయలేదు. పాజిటివ్ వస్తే వాళ్ళకి సరైన వైద్య సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. ఇవాళ దయాకర్ రెడ్డి ఎవరైతే కానిస్టేబుల్ చచ్చిపోయిందో కరోనా వల్ల చావు కాదు, ఇది ప్రభుత్వం హత్యనే. దీనికి ముఖ్యమంత్రి గారు 100% బాధ్యత వహించాలి. కనీసం హోంమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తుందో. కరోనా డ్యూటీలో ఉండి చనిపోయిన కానిస్టేబుల్కి ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు అందించలేదంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారి యొక్క చేతగాంతనం. కాబట్టి ఈరోజు ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ ప్రాంతం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి కలవడానికి లక్ష్మారెడ్డి, మన పరమేశ్వర్, మన మిత్రులకు చెప్తున్నా, ₹1,00,000 ఆర్థిక సహాయం మా కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబానికి ఇవ్వడానికి ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అంటే 37-38 సంవత్సరాలు అంటే ఇంకా 25 ఏళ్ళ సర్వీస్ ఉన్న యువకుడు కుటుంబంలో చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి సిగ్గు రావడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని గుర్తు చేయడానికి, ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తుంది. ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడున్న నాయకులకు కూడా కుటుంబం దగ్గరికి వెళ్ళి కలవండి, వాళ్ళకి ఏం కష్టం ఉందో కనుక్కోండి, వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళే కాదు, కరోనా సందర్భంగా
ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న వాళ్ళకి ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఇక్కడ చనిపోయిన దయాకర్కి జరిగిన అన్యాయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తా. ICMRకు లేఖ రాస్తా. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ నిండు ప్రాణాలు బలి తీసుకునే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తానని తెలియజేస్తూ ఈరోజు మన అందరం కూడా ఒక బాధ్యతతో మెలగవలసిన అవసరం ఉన్నది. కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినప్పుడే మనిషిలో ఉన్న మంచితనం అనేది బయటకు వస్తుంది. ఇవాళ ప్రతి సందులో ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండ నిలబడ్డది. మీకందరికీ తెలుసు, యూపీలో వలస కూలీల కోసం ప్రియాంక గాంధీ గారు 1000 బస్సులను పెట్టి వలస కూలీలను తరలించడానికి ప్రియాంక గాంధీ గారు చర్య తీసుకున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదిలినాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వహించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
Thank you.